ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. 300 వీడియోస్ ఈ రోజుతో కంప్లీట్ అవుతున్నాయి. మనకి 2024 అక్టోబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి 300 డేస్ కంటిన్యూగా దాదాపు ఏదో 1-2 డేస్ తప్ప మ్యాక్సిమం ప్రతిరోజు అయితే ప్రశ్నలు వస్తున్నాయి. 10 క్వశ్చన్సే నేను ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. మీకు కొన్ని వీడియోస్ అంటే 2-3 డేస్కి ఒకసారి ఆ 2-3 డేస్లో జరిగిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పేరుతోటి ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఆ రోజులలో మీకు స్టాండర్డ్ జీకే, జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్ అన్నీ కూడా కలిసేలాగా మీకు ఈ సిరీస్ని డిజైన్ చేయడం జరిగింది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు కూడా రికమెండ్ చేయండి. ఎంత ఎక్కువ మందికి కంటెంట్ రీచ్ అయితే బెటర్. మీ సజెషన్స్ కూడా ఇంకా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా ఏ రకమైన ప్రశ్నలు మీరు కోరుకుంటున్నారు, ఏ సబ్జెక్ట్ నుండి ఎంత డెప్త్గా ప్రశ్నలు ఇవ్వాలి, అన్నీ కూడా ఇంకా చాలా వీడియోస్ రెడీగా ఉన్నాయి అప్లోడ్ చేయడానికి. సో ఇక ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఫాస్ట్గా. క్వశ్చన్ నెంబర్ 1 స్టాక్ జీకే నుండి, విమానాలు వెళ్ళే ఎత్తును ఏ పరికరంతో కొలుస్తారు? ఏదైతే మనకు విమానం హైట్లో వెళ్తుంది, ఎంత హైట్లో వెళ్తుంది భూమి నుండి, సో దాన్ని కొలవడానికి మనం ఉపయోగించే పరికరం వచ్చేసి ఆల్టిమీటర్ అండి. ఇది మనకు గతంలో ఒక ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా ప్రశ్న ఒకసారి అంటే చాలాసార్లు అడుగుతున్నాడు ఇలాంటి క్వశ్చన్స్. పరికరాలు ఉపయోగాలని మనకు ఒక టాపిక్ ఉంటుంది, దాంట్లో వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2 ఇది కూడా సేమ్ టాపిక్ నుండి, ద్రవాల యొక్క విశిష్ట సాంద్రతను కొలిచే పరికరం ఏది? ద్రవాల యొక్క విశిష్ట సాంద్రతను కొలిచే పరికరం వచ్చేసి హైడ్రోమీటర్ అండి. అదే మనకు వాతావరణంలో ఉన్న నీటి ఆవిరిని కొలవడానికి ఏమో హైగ్రోమీటర్ ఉపయోగిస్తాం. ఈ రెండింటిని కన్ఫ్యూజ్ చేస్తాడు, కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకండి. వాతావరణంలో నీటి ఆవిరిని కొలిచేది హైగ్రోమీటర్, ద్రవాల యొక్క సాంద్రత డెన్సిటీని కొలిచేది మాత్రం హైడ్రోమీటర్. క్వశ్చన్ నెంబర్ 3 నల్ సరోవర్ బర్డ్ సాంక్చురీ ఏ రాష్ట్రంలో కలదు? ఇది పక్షి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి కదా మన ఇండియాలో, అందులో ఇది ఇచ్చాను. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాను నేను: హర్యానా, ఒడిషా, గుజరాత్, గోవా. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి గుజరాత్లో ఉందండి, నల్ సరోవర్ బర్డ్ సాంక్చురీ. క్వశ్చన్ నెంబర్ 4 ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఇది కూడా గతంలో ప్రీవియస్ క్వశ్చన్ ఉంది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం వచ్చేసి ఇక్కడ 4 ఆప్షన్స్ మీకు ఇచ్చాను చూడండి: మార్చి 8th, 5th, మార్చ్ 15th, మార్చ్ 3, 3rd మార్చ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది, వన్యప్రాణుల దినోత్సవం. క్వశ్చన్ నెంబర్ 5 హరిత విప్లవం ఏదైతే గ్రీన్ రివల్యూషన్ ఉంది కదా, మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం కోసం ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం. హరిత విప్లవం వల్ల అధిక లబ్ధి పొందిన పంటలు ఏవి? మరి ఏ క్రాప్స్ ఎక్కువగా బెనిఫిట్ అయినాయి ఈ గ్రీన్ రివల్యూషన్ వల్ల అంటే గోధుమ, వరి, జొన్న, మొక్కజొన్న ఇవైతే బాగా అంటే ఉత్పత్తి చేయడం జరిగింది. అదేవిధంగా హరిత విప్లవం వల్ల తక్కువ లబ్ధి పొందిన పంటలు ఏవి? ఇవి కంటిన్యూగా అడుగుతున్నాడండి ప్రశ్నలు, అందుకే 2 తీసుకున్నాను. పప్పు ధాన్యాలు పల్సెస్ అండ్ నూనె గింజలు ఆయిల్ సీడ్స్ ఇవి తక్కువ లబ్ధి పొందిన పంటలు, అంటే దీని యొక్క ప్రభావము తక్కువ ఉంది వాటి మీద ఎక్కువ ఉంది. క్వశ్చన్ నెంబర్ 7 హరిత విప్లవం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారు? ఇది చాలామందికి తెలియదండి. చాలామంది ఏమనుకుంటారంటే హరిత విప్లవం అనగానే ప్రపంచంలో నార్మన్ బోర్లాగా, ఇండియాలో అయితే ఎంఎస్ స్వామినాథన్ నార్మన్ బోర్లాగానే అనుకుంటారు, కానీ కాదు. ఇక్కడ ఈ పదాన్ని ఫస్ట్ టైం ఉపయోగించింది డాక్టర్ విలియం గాండే, అమెరికన్ సైంటిస్ట్ అండి. ఇది గుర్తుంచుకోండి, ఈ వర్డ్ యూజ్ చేసింది మాత్రం డాక్టర్ విలియం గాండే. మనకు ప్రపంచంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు అన్నప్పుడు మాత్రం నార్మన్ బోర్లాగు. ఇండియాలో హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. హరిత విప్లవం అంటే మనకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ముఖ్యంగా రసాయనిక ఎరువులు ఉపయోగించడము, తర్వాత ఇరిగేషన్ సౌకర్యాలు కల్పించడము, నూతన వంగడాల్ని అంటే అభివృద్ధి చేసిన విత్తనాల్ని అందించడం రైతులకు, తద్వారా ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తిని పెంచడం అనేది ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 8 గరుడ ఎయిర్లైన్స్ ఏ దేశానికి చెందింది? ఎయిర్లైన్స్కి పేర్లు ఉంటాయండి, మనకు కూడా ఇండియన్ ఎయిర్లైన్స్ అని, ఎయిర్ ఇండియా అని ఎట్లా ఉంటాయో ఇండోనేషియా ఎయిర్లైన్స్ని గరుడ ఎయిర్లైన్స్ అంటాము. ఇంకా కొన్ని ఇచ్చాను ఇక్కడ మీరు చూడండి. క్వాంటాస్ ఏమో ఆస్ట్రేలియాకు చెందిన ఎయిర్లైన్స్ పేరు, లుఫ్తాన్సా జర్మనీకి చెందిన ఎయిర్లైన్స్ పేరు, ఏరోఫ్లాట్ రష్యాకు చెందింది, క్యాథే పసిఫిక్ ఎయిర్వేస్ హాంకాంగ్ చెందింది, కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్ నెదర్లాండ్స్కి చెందింది. వీటి నుంచి క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9 WHO భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ఎప్పుడు ప్రకటించింది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియాను పోలియో రహిత దేశంగా ఎప్పుడు ప్రకటించింది
సంబంధించిందంటే 2014 మార్చి 27 అండి, గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 10, కేంద్రం రూపొందించిన యూవిన్ పోర్టల్ దేనికి సంబంధించింది? ఇది వ్యాక్సినేషన్ ఇన్ఫర్మేషన్ మరియు షెడ్యూల్ ఇవ్వడానికి ఈ పోర్టల్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, జవాబులు. మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ప్రింట్ తీసుకో.